హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో ఈరోజు మనమైతే ప్యారిస్లోని లువేరా మ్యూజియంకి అయితే వచ్చాము. మనందరికీ తెలుసు మొనాలిసా పెయింటింగ్ అనేది చాలా కాస్ట్ ఉంటుందని. అసలు ఏముంది ఆ పెయింటింగ్లో అని చెప్పేసి నేను ఈరోజు అయితే మ్యూజియంకి వచ్చాను. ఇక్కడికి రావంగానే అక్కడ ఆ పెయింటింగ్ కోసం, ఫోటోల కోసం చాలామంది అయితే అక్కడ చూస్తున్నాం కదా. సో అసలు ఆ పెయింటింగ్లో ఏముంది, ఆ పెయింటింగ్ని ఎవరు గీశారు అని చెప్పి తెలుసుకోవడానికి అయితే నేను వచ్చాను. ఆ పెయింటింగ్ని అయితే లియోనార్డో డావిన్సీ అనే పర్సన్ అయితే డ్రా చేశాడంట. దాంట్లో ఒక లిప్స్నే కేవలం 12 సంవత్సరాలు డ్రా చేశాడు. ఓవరాల్గా పెయింట్ని అయితే 1803లో స్టార్ట్ చేస్తే 1817లో కంప్లీట్ అయింది అంటారు. బట్ స్టిల్ ఇప్పటికైతే మొనాలిసా పెయింటింగ్ అనేది ఇన్కంప్లీట్ అంటారు. ఇప్పటికి హైబ్రోస్ ఉండవు. హైబ్రోస్ ఏమో కొంతమంది ఏమో అది పెయింటింగ్ పాతబడడం వల్ల పోయింది అంటారు. ఓవరాల్గా పెయింట్ కాస్ట్ చూసుకుంటే 7,000 కోట్లు అయితే ఉంటుంది. మరి ఎందుకు అంత కాస్ట్ ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. సో మీలో ఎవరికైనా ఆ పెయింటింగ్ అంత కాస్ట్ అవడానికి రీజన్ ఏమన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ ఆన్ ది బిలో సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్.